హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఆల్రెడీ మనకు కొన్ని అయిపోయాయి కదా. ఇంకొన్ని టాపిక్స్ స్టాండర్డ్ బిట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంకా డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ మనకు తెలిసి సైన్ టీటాని 1/cosecant θ అంటారు, cosecant θని 1/sin θ అంటారు. సో సైన్ టీటా ఇంటూ cosecant ప్రోడక్ట్ ఫామ్లో ఉంటే దాని యొక్క ఆన్సర్ 1. గుర్తుపెట్టుకోండి, సైన్ టీటా cosecant θ ప్రోడక్ట్ ఫామ్లో ఉంటే 1. ఎట్లనో కూడా చెప్పినా మీకు. సైన్ టీటా cosecant మనం ఎలా రాసుకోవచ్చు, 1/sin θ 1/sin θ ఏమవుతుంది, 1 వస్తుంది. అర్థమైందా? అంతేరా, సింపుల్ రా మ్యాథ్స్ అంటే సింపుల్. సో cosecant θని 1/cos θని 1/secant θ అనొచ్చు, secant θని 1/cos θ అనొచ్చు. రెండింటి ప్రోడక్ట్ చేస్తే 1 వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోరు, ఒకటే మాట, చెలరేగిపోవడమే, ఒకటే ఆన్సర్. అండ్ tan θ ఈక్వల్స్ టు 1/cot θ, cot θ ఈక్వల్స్ టు 1/tan θ. రెండింటి ప్రోడక్ట్ చేస్తే ఏంటిది, ఒకటే. రైట్, అది అర్థమైంది కదా. తెలుసుగా మనకి ఇది sin square θ ప్లస్ cos square θ ఈక్వల్స్ టు 1. sin square θ ఈక్వల్స్ టు 1 - cos square θ. ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ వస్తుంది, అంతే. సేమ్ థింగ్ sin cos square θ అంటే 1 ప్లస్ sin square θ, cos స్క్వేర్ ఉంది కదా, ఇటు పంపిస్తే రూట్ వస్తుంది. secant square θ, ఇది sin square θ ప్లస్ cos square θ ప్లస్ ఉంది కదా, 1 వస్తుంది. secant tanకి అయితే మైనస్ రావాలి, అప్పుడు ఏమవుతుంది, 1 వస్తుంది. రైట్. సో secant ఇది తెలుసు కదా, ఇది secant ఆప్టైన్ చేయాలంటే ఈ tan అనేది ఇటు పోవాలి, ప్లస్ వస్తుంది. స్క్వేర్ అనేది ఇటు వచ్చింది, రూట్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నవే, లేకపోతే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి గైస్. సో secant θ ప్లస్ tan θ అండ్ secant θ మైనస్ tan θ ఈక్వల్స్ టు 1 అనమాట. సో ఇది వచ్చినప్పుడు ఇది ఇట్లనే రాసినాం కదా, ఇట్లనే కదరా. ఇప్పుడు a ప్లస్ బి ఫామ్లో ఉన్నట్టుంది కదా, a² - b² a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్స్ టు 1 అని వచ్చింది. సో ఇది అన్నప్పుడు ఇట్లా రాయొచ్చు కదా, అండ్ ఇది అన్నప్పుడు ఈ ఫార్మాట్లో రాయొచ్చు కదా. ఇదే అన్నమాట. ఇది ఏంది అక్క అంటే ఏం లేదురా, ఇంకో ఇది ఇట్లుంది కదా, secant square θ మైనస్ tan square θ ఈక్వల్స్ టు 1 అని. సో మనం ఏమని రాయొచ్చు చెప్పండి. a² - b² ఫామ్లో ఉందిరా, a ప్లస్ బి అంటూ a మైనస్ బి ఫామ్లో రాయొచ్చా, రాయరాదా? రాయొచ్చు కదా. సో రాసుకుంటున్నాం అనమాట. secant θ ప్లస్ tan θ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్స్ టు ఇది యాజ్ ఇట్ ఈస్గా 1 లెక్కనే రాస్తున్నాం అనమాట. సో దీన్ని ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో అందుకనే 1/secant θ ప్లస్ tan θ వచ్చింది. ఇది ఇటు సైడ్ వస్తే ఇది డివిజన్ మల్టిప్లికేషన్, ఇటు సైడ్ పోతే డివిజన్లో అవుతుంది. వచ్చింది కదరా, ఇంకెందుకు దీనికోసం కష్టం అంటున్నా. సేమ్ యాస్టీస్గా secant square θ మైనస్ tan square θ ఈక్వల్స్ టు 1 అయింది కదా. బట్ ఇక్కడ చూడండి, cosecant square θ మైనస్ cot square θ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇది రావాలంటే ఏం చేయాలి, దీన్ని ఇటు పంపేయాలి, అంటే ఏంటి 1 + cot square θ అవుతుంది. ఇదేంటి కాట్ కావాలంటే ఇది ఇటు పోవాలి, అంటే ఇది మైనస్ ఉంది, ఇటు సైడ్ వస్తే 1 - cosecant square θ. రైట్. సో cot square θ రావాలంటే ఈ స్క్వేర్ ఇది ఉంది, ఇటు పోతే రూట్ అవుతుంది, అంతే కదా. ఇది a² - b² ఫార్మేట్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఇది రావాలి అంటే ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ పోతే డివిజన్ అవుతుంది, అంతే కదా. ఇంకేముందా, ఏం లేదు ఇక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఇది ఉంది, దీన్ని ఇటు తీసుకురావాలి అంటే ఇది అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు పోతే డివిజన్ అవుతుంది. ఇది అన్నమాట స్టోరీ. అర్థమైందారా స్టోరీ? లెట్స్ డైవ్ ఇంటూ అవర్ మెయిన్ ప్రాబ్లమ్స్ గైస్. ప్రాబ్లంలోకి దిగేద్దాము. ఏంటి అంటే ఇఫ్ secant θ ప్లస్ tan θ ఈక్వల్స్ టు p, ఆడేమని ఇచ్చిండు, secant θ ప్లస్ tan θ ఈక్వల్స్ టు p, దెన్ sin θ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అని అడుగుతుండు. p అని ఇచ్చిండు, sin θ ఏంటిది అని అడుగుతుండు. సో మీకు ఆల్రెడీ తెలుసు కదరా, secant θ ప్లస్ tan θ ఈక్వల్స్ టు p అన్నప్పుడు secant θ మైనస్ tan θ 1/p అయింది కదా, అంతే కదా. ఈ ఫార్మేట్లో ఉన్నాయా లేవా? ఇది p అయినప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 1/p అవుతుంది కదరా, అంతే కదా. సో ఈ ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో 1 + 2, ఈ 1 + 2 చేస్తే 2 secant θ వస్తుంది, tan θ గెట్ క్యాన్సిల్ అవుతాయి. p
p/1/p వస్తుంది. సో 2 secant theta p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ p. సో ఈ 2 అనేది మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో ఏమవుతుంది, secant theta ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ 1/2p, అదే కదా. అండ్ ఈ రెండు ఈక్వేషన్స్ మైనస్ చేస్తే మనకి tan వస్తుంది. ఎట్లా, 2 tan theta ఈక్వల్స్ టు p మైనస్, అంతే కదా. secant theta మైనస్ secant theta గెట్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 tan theta ప్లస్ tan theta 2 tan theta. మీరు చెయ్యండి పెన్ను పేపర్ పట్టుకొని, నేను చెప్తుంటే వినకండి. p మైనస్ 1/p, ఇదేంది క్రాస్ మల్టిప్లికేషన్, p స్క్వేర్ మైనస్ 1/p. ఈ 2 ఎట్లా వచ్చింది అక్క అంటే ఇది మల్టిప్లికేషన్ ఉంది కదా, మనకు ఉత్తి tan theta కావాలి, ముందు 2 ఎందుకు, ఈడ తెచ్చుకున్నాం అంతే. దట్స్ ఇట్, హౌ సింపుల్ ఇట్ ఈస్. p/q అనేది వచ్చింది, ఒకసారి చూసుకోండి. ఏపీలో వచ్చింది, ఒకసారి టీజీలో కూడా వచ్చింది అనుకుంటా, నాకు తెలిసి ఏపీలోనైతే వచ్చింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ p/q మనకు ఆల్రెడీ తెలుసు. sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెనియస్, cos theta అంటే అడ్జసెంట్ బై హైపోటెనియస్, tan theta అంటే sin బై cos అంటే ఏంటిది ఆపోజిట్ బై అడ్జసెంట్. దీనికి ఆపోజిట్ cot theta, ఆపోజిట్ ఏంటి హైపోటెనియస్ బై ఆపోజిట్ అంటే cosecant theta. సో ఇట్లా ఇస్తాడు. ఇది అదే a స్క్వేర్ ప్లస్ 1 a స్క్వేర్ మైనస్ 1 a 2a మనం ఆల్రెడీ అప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా స్టాండర్డ్ ట్రయాంగిల్ సైడ్స్లో. సో ఇప్పుడు sin theta అని ఇస్తాడు, ఇలా sin theta ఫైండ్ అవుట్ చేయని ఇస్తాడు. ఏం చేయాలి, అడ్జసెంట్ ఆపోజిట్ బై, ఇది హైపోటెనియస్, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఆపోజిట్ బై హైపోటెనియస్ అంటే p స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. అర్థమైందారా, బుర్రకి ఎక్కిందా, ఇంతగానో మొరుగుతున్నా మరి. సో నెక్స్ట్, ఇఫ్ cosecant theta ప్లస్ cot theta ఈక్వల్స్ టు p, దెన్ cos theta ఈక్వల్స్ టు వాట్ అని అడుగుతున్నాడు. cos theta ఈక్వల్స్ టు వాట్, వాచ్ అంటే ఏం చెప్పినా, ఇది ఇట్లా రాసుకున్నప్పుడు ఇది ఇట్లా రాసుకోవచ్చు కదా, ఇది ఇచ్చిండు, ఇది p అని ఇచ్చినప్పుడు దీన్ని 1/p అని రాసుకోవచ్చా, రాసుకోరాదా, మైనస్ రాసుకోవచ్చు కదా. రెండింటిని ప్లస్ చేయండి, 2 cosecant theta వస్తుంది. ఈ 2ని ఇటు పంపిరి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయరు, p స్క్వేర్ ప్లస్ 1/2p. రాకపోతే నన్ను అడగండి. దీన్ని ఇలా చేయండి, మైనస్ చేస్తే cot theta వస్తుంది, ప్లస్ చేస్తే cosecant theta వస్తుంది. అక్క నాకు ఇదంతా గుర్తుంటలేదు అక్క, నేను ఏం చేయాలంటే, మీరు ఏం చేసుడు లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోర్రి. ఇది హైపోటెనియస్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, రైట్, అంతే కదరా, అంతే కదా. ఏం అడుగుతుండు, cos theta అడుగుతుండు. cos theta అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనియస్ కదా, అడ్జసెంట్ అంటే ఏంటి p స్క్వేర్ మైనస్ 1, హైపోటెనియస్ అంటే ఏంటి p స్క్వేర్ ప్లస్ 1. యాస్టీస్ వేసుకోండి, మిమ్మల్ని ఎవరు రాపేది, ఒకటే మాట, చెల్లరగిపోవడమే, ఇంకేం లేదు ఇక్కడ. సో నెక్స్ట్, secant theta ప్లస్ tan theta ఈక్వల్స్ టు 2 అయినప్పుడు sin theta ఏంటిది అని అడుగుతుండు. సో ఇక్కడ secant theta ప్లస్ tan theta ఈక్వల్స్ 2 అంటే ఏంటి, secant theta మైనస్ tan theta ఈక్వల్స్ 1/2 అంటే p ప్లస్లో 2 ఉంది. సో sin theta అనేది మనకు తెలుసు కదా ఆల్రెడీ ఫార్ములా, p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1, ఆర్ఎల్స్ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా గుర్తు తెచ్చుకోండి. p ఈక్వల్స్ టు 2 కదా ఇక్కడ, అండ్ 2 యాసిడ్గా సబ్స్టిట్యూట్ చేయండి, 3/5 ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సేమ్, ఇప్పుడు cosecant theta ప్లస్ cot theta అన్నప్పుడు 5 అన్నప్పుడు, ఇది అన్నప్పుడు 1/5 అవుతుంది కదా, అంటే p ఈక్వల్స్ టు 5 కదా. సో p స్క్వేర్ అంటే ఏంటి, 25 మైనస్ 1/25 ప్లస్ 1, 4 into 4 26, 12 13 సార్, 12/13. ఇంతేరా, సింపుల్ రా, ఈజీ రా, సింపుల్ రా. ఇది కూడా అంతేరా, secant theta tan theta ప్లస్లో ఉన్నప్పుడు 3 అన్నప్పుడు 1/3 అవుతుంది. సో మొత్తానికి ఏంది ఇక్కడ p వాల్యూ 3 కదా, వాడు secant కనుక్కోమంటుండు. secant ఎట్లా కనుక్కోవాలి, రెండింటిని ప్లస్ చేయి, secant వస్తుంది. మనకి ఏం కనుక్కోమన్నాడు, secant, రైట్. p వాల్యూ ఎంత ఇచ్చిండు, 3 ఇచ్చినాడు. ఎట్లా కనుక్కోవాలి తెలుసు కదా, ప్లస్ చేస్తే secant వస్తే, మైనస్ చేస్తే tan వస్తుంది, ప్లస్ ఆర్ ఎల్స్. మీకు డైరెక్ట్ ఫార్ములా గుర్తున్నా, ఏంటిది ఇది, ఇంకో ఇది యాస్టీస్ కూడా సబ్స్టిట్యూట్ అనేది చేయండి, ఆర్డర్స్ ఇట్లనైనా చేసుకోండి, అంతే, దట్స్ ఇట్. సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 3 3 9 ప్లస్ 1 ఉంటే 10/3 అయింది, 1 ఈ 2 అనేది ఇటు వస్తుంది, ఓకే 6, అంతే 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 సింపుల్.
సో నెక్స్ట్ ఇఫ్ secant theta plus tan theta equals to 1/5 then sin theta equals to రైట్ sin theta equals to అని ఇచ్చిండు అనమాట. దెన్ secant theta plus tan theta equals to 1/5 ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు కదా, ఈక్వల్స్ టు పి అంటే సైన్ టీటా కనుక్కోమంటుండు. మనకు ఆల్రెడీ తెలుసు p² - 1/p² + 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ అనేది ఇంత వస్తుంది. కోసికెంట్కి కూడా అంతే అంతే -3/5 అన్నాడు. కోసికెంట్కి అనుకోమంటుడు. ఇది ఇంత ఉన్నప్పుడు దీన్ని ఇంత రావాలి. కోసికెంట్ రావాలంటే రెండింటిని ప్లస్ చేయాలి, ఈక్వేషన్స్ని ప్లస్ చేయండి, సేమ్ ఫార్మెట్ వస్తుంది. 2 కోసికెంట్ టీటా వస్తుంది. ఇది మైనస్ ప్లస్, ఇది రెసిప్రోకల్ కదా, 2/3 అయింది. సో ఏంటి 2 3 = 6, 9 2 4 2 2 4 -4 వస్తుంది. -13/6 6 ఈ 2 అనేది ఇటు సైడ్ డివిజన్ అవుతుంది. 2 6 = 12. కోసికెంట్ టీటా ఈక్వల్స్ టు -13/12 -13/12. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనేది 1/3 అని ఇచ్చారు. దెన్ విచ్ క్వాడ్రెంట్ టీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్, టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏం లేదు, సింపుల్. కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్స్ టు 1/3 అయినప్పుడు కొసికెంట్ టీటా ఇది 3 అవుతుంది కదా, సో రెండింటిని ప్లస్ చేయండి. అంటే ఏంటిది 5/3 వచ్చింది. 5 అంటే ఏంటిది, కొసికెంట్ టీటా అనేది ఎల్లెల్ల పాజిటివ్ ఉంటుందిరా, ఫస్ట్ క్వాడ్రెంట్లో సెకండ్ క్వాడ్రెంట్లో, అంతే కదా. కాట్ టీ అండ్ రెండింటిని మైనస్ చేయండి, కాట్ టీటా వస్తుంది. కాట్ టీటా ఇప్పుడు పాజిటివ్లో అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో కాట్ టీటా కదా థర్డ్ క్వాడ్రెంట్లో. రెండిట్లో కామన్ ఉంది ఫస్ట్ క్వాడ్రెంట్. సో Q1 is common in both. So theta lies in Q1 quadrant. That's it. How simple. నెక్స్ట్ వచ్చేసి సో మనకి సీకెంట్ టీటా మైనస్ టాన్ ఏ, సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఈక్వల్స్ టు 3 ఇచ్చిండు. సీకెంట్ ఏని అనుకోమంటారు. మైనస్ ఇస్తే ప్లస్, ఇది మనకు ఆల్రెడీ ఫార్మాట్ తెలుసు కదా, యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి. రెండింటిని ప్లస్ చేయరు. ఏమైతే 2 సీకెంట్ టీటా ఈక్వల్స్ 3 + 1/3 9 + 1/3 ఎంత, సీకెంట్కి ఇంత వచ్చింది. ఈ టాన్ టీటా రావాలంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. రెండింటిని మైనస్ చేయండి. సో 3 - 1/3 ఏమొస్తుంది ఆన్సర్ 8/3. ఇది ఇటు పోతే ఏమవుతుంది, ఎస్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో రెండు సీకెంట్ అనేది సీకెంట్ ఇప్పుడు వస్తుంది కాస్ సీకెంట్ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటుంది. టాన్ టీటా సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. టాన్ రైట్ టాన్ -4/5 సీకెంట్ కాస్ అది ఉంటుంది. దెన్ మోస్ట్లీ ద సీకెంట్ లైస్ ఇన్ పాజిటివ్, రైట్ నెగిటివ్ వస్తుంది. ఓకే, ఫోర్త్ క్వాడ్రెంట్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే స్టాండర్డ్ బిట్స్, రైట్. సో వాట్ హియర్ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్స్ టు n, దెన్ n² - 1/n² + 1 ఈక్వల్స్ టు ఎట్లా అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ సైన్ టీటా వచ్చింది. కోసికెంట్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్స్ టు n, దెన్ n² - 1/n² + 1 సేమ్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్కనే. ఇది n ప్లస్లో p ప్లస్లో n వచ్చింది అంతే. అండ్ ఇది ఇంపార్టెంట్, ఇఫ్ సీకెంట్ ఏ ఈక్వల్స్ టు a + 1/4a, రైట్, a + 1/4a, దెన్ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇది రివర్స్లో ఇచ్చినాడు అనమాట. ఇఫ్ సీకెంట్ టీటా ఈక్వల్స్ టు a + 1/4a, దెన్ ఇది అడుగుతున్నాడు. అంటే ఏంటి, మైనస్ ప్లస్ రెండింటిని తీసుకోండి, రెండు ఈక్వేషన్స్ని. సీకెంట్ టీటా ఈక్వల్స్ టు ఇంత ఇచ్చినప్పుడు టాన్ టీటా ఎంత అవుతుంది అంటుండు. సో దీన్ని 2తోని మల్టిప్లై చేయండి రా, ఓకేనా. 2తోని మల్టిప్లై చేయండి బోత్ ద సైడ్స్. చేసిన తర్వాత 2 సీకెంట్ టీటా 2a + 1/2a, సీకెంట్ టీటా టాన్ టీటా సీకెంట్ టీటా మైనస్ టీటా 2a + 1/2a సీకెంట్ టీటా. ఓకే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్స్ టు 2a ఆర్ 1/2a అవుతుంది. సో నెక్స్ట్ ఇఫ్ సీకెంట్ టీటా ఈక్వల్స్ టు a + 1/4a, దెన్ సీకెంట్ మైనస్ టీటా ఈక్వల్స్ టు 2a + 1/2a.
ఆర్ 2a ఆర్ 1/2a. దెన్ ఇఫ్ ఓకే అలాంటి ఫార్మెట్లో ఇచ్చినప్పుడు ఇఫ్ కొసికెంట్ టీటా ఈక్వల్స్ ఏ ప్లస్ 1/4a దెన్ ప్లస్ కాట్ టీటా ఏమవుతుంది అని అడుగుతున్నాను. సో కొసికెంట్ అనేది ఇది వాల్యూ ఆల్రెడీ ఇచ్చినాడు. నేను ఏం చెప్పిన ఇంతకుముందు రెండు సైడ్ మల్టిప్లై విత్ 2 చేసుకోరా అని చెప్పిన. బోత్ ద సైడ్స్ రైట్ 2 కొసికెంట్ టీటా 2 ఇది ఈ 2 1 2 2 కదా 1/2a వస్తుంది. అప్పుడు ఏమైంది? సో మనకి ఇక్కడ 2 అది కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ప్లస్ కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా వేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. ఓకే అంతే కదా రైట్. ఓకే దెన్ ఆఫ్టర్ దీన్ని మనము ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు. దీన్ని మనకు ఆల్రెడీ స్టాండర్డ్ అప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, అది 2a ప్లస్ 1/2a ఆన్సర్ ఈక్వల్స్ 2a ఆర్ 1/2a అట్లా వేసుకోరు అంతే. ఇది చూడండి 16a డిఫరెంట్గా ఇచ్చినాడు. సో కాసికెంట్ ప్లస్ కాస్టీటా రెండింటిని మల్టిప్లై చేయండి. ఆర్ ఎల్స్ మీరు ఈజీగా 2/16 1/80 అని కూడా రాయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే 2తోని డివైడ్ చేయాలని చెప్పిన కదా, 2 మల్టిప్లై. సో 2 × 4 ఎంత 8 అండ్ 2 1 8 2 8 ఓకే 2తోని మల్టిప్లై చేయాలని చెప్పిన కదరా, అంతే కదా 2తోని మల్టిప్లై చేయాలని బోత్ సైడ్స్ అని. సో 2 × 4a ఎంత 8a అవుతుంది ప్లస్ అండ్ ఇది ఎంత 16 ఉంది కదా, 2 అనేది పైన వస్తుంది కదా, 2 1 2 8 1/8a. సో 8a ఆర్ 1/8a అనేది ఆన్సర్. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇఫ్ సమ్వన్ మిస్సింగ్ మీన్స్ గో టు ద ప్రీవియస్ లెక్చర్స్. sin power 4θ ప్లస్ cos power 4θ ఈక్వల్స్ టు 1 - 2 sin square θ cos θ. ఇది పవర్ 6లో ఉంటే ఇక్కడ జస్ట్ 3 అనేది వస్తుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ సైన్ పవర్ ఈ స్క్వేర్, ఇది స్క్వేర్ ఉండి ఇది పవర్ 4 ఉందనుకో ఇక్కడ 2 రాదు. ఇది పవర్ 4 ఉండి ఇది స్క్వేర్ ఉందనుకో 2 రాదు. అంతే డిఫరెన్స్, కానీ సేమ్ మొత్తం మాత్రం సేమ్. అవన్నీ స్టాండర్డ్ బిట్స్. ఏందక్క వీటిలో చెప్పినావు వీటికి ఏం లేదా అంటే అదే అన్నమాట స్టోరీ. సో ఇటు చూడు మిత్రమా, ఎస్ హియర్ విల్ ఎండ్ అప్ దేర్. ఆ మెథడ్లో ఇక్కడికి ఎండ్ అప్ చేద్దాము. సో ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదా, స్టాండర్డ్ బిట్స్ అయితే అర్థమైనాయి కదా రైట్. సో ఇవేంటి ఈ ఫార్మాట్లో రాసుకోవాలని నేను చెప్పిన కదా. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇద్దాం. సో 2 sin power 60 ఈ 6 వస్తే 1/3 వస్తుంది ముందు, అంతే డిఫరెన్స్. ఇవి యాస్టిస్ వస్తే 1 - సో ఈ పవర్ వస్తే 2 వస్తుంది, 4 వస్తే 2 వస్తుంది, 6 వస్తే 3 వస్తుంది. అదే 2 4 ఇట్లా వస్తే ఏం రాదు, యాస్టిస్గా వేసుకోండి. 2తోని మల్టిప్లై చేయండి. 2 × 1 2 2 × 6 2 3 6 sin square θ cos square θ మైనస్ 3 - 2 -3 × 1 -3 రైట్. -3 × -2 మైనస్ గెట్ క్యాన్సల్ 3 2 6 యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ వేసుకోండి. సో ఈ +1 ఇక్కడ యాస్టీస్గా ఉంది కదా, +1 ఇది మిస్ చేసుకోకండి మిత్రమా. అండ్ ఇక్కడ మనకు ఈ -6 sin square θ cos square θ +6 sin square θ cos θ గెట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 ఉంటుంది, ఈ -3 ఉంటుంది, +1 ఉంటుంది అన్నమాట. సో 2 + 1 ఎంత 3. సో 3 - 3 0. ఆర్ ఎల్స్ మీరు సింపుల్గా ఆన్సర్ రావాలంటే ఏం చేయాలక్క నన్ను అడిగితే 0 సబ్స్టిట్యూట్ చేయాలి. మన పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి ఇట్లా అన్నోన్ టర్మ్ ఇస్తే ఎట్లనైతే 0 సబ్స్టిట్యూట్ చేసినామో సింపుల్గా ఆన్సర్ రావడానికి, సేమ్ ఇక్కడ కూడా మీరు చేయాల్సిన పెద్ద ఏం లేదు. ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్లో ఉంది కదా, ఏం చేయాలి, కోఎఫిషియంట్ చూసుకోండి ఒకసారి. 2 - 3 అని ఉంది కదా, ఏం చేయాలి తెలుసా, ఈ 0 పెట్టుకోరు అంతే యాంగిల్స్ ప్లేస్లో. θ ఈక్వల్స్ టు 0 degrees. సో sin 0 0 cos 0 1 వస్తుంది రైట్. అండ్ sin 0 0 sin 0 degrees అంతే కదా, cos 0 degrees 1. సో 2 - 3 + 1 సింపుల్గా 3 secondsలో ఆన్సర్ వచ్చేస్తుంది. రాకపోతే నన్ను అడగండి. 3 sin x + cos x హోల్ పవర్ 4 + 6
ఇది ఇచ్చినాడు, క్వశ్చన్ అనేది ఇట్లా ఇచ్చినాడు. ఏం చేయమని చెప్పిన, ఇది ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటే ఏం చేయాలని చెప్పిన, 0 ఎట్టుకోర్రి. సో సైన్ 0 0, కాస్ 0 1, రైట్. సైన్ 0 0, కాస్ 0 1, సైన్ 0 0, కాస్ 0 1. ఏంది 3 1 3, 6 4, ఎంత మొత్తం కలిపితే 13. ఆర్ ఎల్స్ ఇంకా షార్ట్కట్ మెథడ్ కావాలక్క నాకు ఈ 0 సబ్స్టిట్యూట్ చేయడం ఎందుకక్క, ఇంకా షార్ట్కట్ కావాలంటే ఏం లేదు, ఈడుంది 3 ఉంది కదా, ఈ 3 ఈ 6 ఈ 4 ప్లస్ ఏ 13 వస్తుంది. అది దేనికైనా అంతే సేమ్ వర్తిస్తుంది అనమాట అన్నిటికీ. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అర్థమవుతుందా, రైట్. దెన్ 3 ఈక్వల్స్ సైన్ పవర్ 4 3π/2 - x. ఇంతేనా ఈ స్టోరీలు అంతా ఇంతే, ఏం లేదు. జస్ట్ మనకి ఇది చూసుకోవాలి, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ మనకి ఎందుకు చెప్పు. ఈ 3 - 2 ఎంత 1, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉన్నాయి కదా, ఎక్స్ప్రెషన్ ఫార్మాట్లో అంతే. ఇఫ్ cos θ1 + cos θ2 + cos θ3 = 3, దెన్ sin θ1 + sin θ2 + sin θ3 ఏంటిది అని అడుగుతుండు. సో టీటా ప్లేస్లో 0 పెట్టు, సింపుల్గా ఈజీగా అయిపోయే పని. కాస్ 0లు అన్నీ 1 అవుతాయి అంటే 3 అని అర్థం. సో సైన్ 0లు అన్నీ ఏమవుతాయి 0 అవుతుంది. ఈజీగా క్వశ్చన్ చూస్తే చెప్పొస్తుంది కదరా, క్వశ్చన్ చూడంగానే చెప్పొస్తుందా చెప్పరాదా. కాస్ 0 0, కాస్ 0 1, సైన్ 0 0. సో కాస్ 0 1 వచ్చింది కాబట్టి 1 + 1 1 + 1 1, 1 + 1 + 1 ఏమైంది 3 అయ్యింది. ఇక్కడ ఏమవుతుంది అంటే 0 0 పెడితే 3 సున్నాలు అయితే సున్నానే కదా, అంతే కదా. 3 × 0 0నే కదరా, అంతే. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోరు, ఈ సైన్ ఇప్పుడు 3 వచ్చింది అంటే ఇక్కడ 1 + 1 + 1 వచ్చింది. సో సైన్ 1 అంటే 1 ఎప్పుడు వస్తుంది, సైన్ 90 డిగ్రీస్లో కదా అంటే టీజే = 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 90 డిగ్రీస్ అంటే 1, మరి కాస్కి 0, అంతే కదా. సింపుల్ రా, సింపుల్ మీరు ఈజీగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇఫ్ టీటా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ π, దెన్ 4 sin² x + 4 cos² = 5, దెన్ x = ఒకసారి 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 90 1 వస్తుంది, కాస్ 90 0 వస్తుంది. 4 0, a⁴0 = 1 = 5 అని ఇచ్చింది. సో 4 + 1 = 5. ఈ క్వశ్చన్ సాటిస్ఫై అయింది. అక్కడ ఏం చేయాలంటే టీటా = 90 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయాలి, ఒకసారి ట్రై చేయండి. దెన్ x = π/2, 90ని మనం π/2 అని రాయొచ్చు కదా. ఇఫ్ secant θ + cos θ = 2, దెన్ sin² θ + tan² θ = 0. అది 0 ఆన్సర్ రా, రైట్. సో పుట్ టీటా = 0 డిగ్రీస్, టీటా ప్లేస్లో 0 డిగ్రీస్ పెట్టు. secant 0 ఏమైద్ది, cos 0 ఏమైద్ది 1, secant 0 1, ఏంటి ఆన్సర్ 2. అదే ఇక్కడ 0 పెడితే ఏమైంది అంటే 0 అవుతుంది. ఎట్లా అక్క అంటే sin² అయినా సైన్ అయినా ఒకటే కదా, అంటే లైక్ ఇన్ ద సెన్స్ టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 0, tan 0 ఏమైంది 0, అంతే కదరా, సింపుల్ కదరా. అర్థమైందనే అనుకుంటున్నాను. సో in the next video we are going to discuss this ra, okay, all the things we are going to discuss. Then up to then stay tuned guys. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. టైం లైన్ తెలుసు కదా, టైం లైన్ పెట్టి కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్, బాయ్ గైస్.